హలో గాయ్స్, ఐమ్ తేజస్వి. ఈరోజు మనము సింపుల్‌గా ఈ పెసరట్టు ఎలా చేసుకుందామో చూద్దాము. సో, దీనికి ఫస్ట్ వచ్చేసి మనము 1 గ్లాస్ ఆఫ్ బియ్యము అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ మూంగ్ దాల్ తీసుకోవాలా, గ్రీన్ మూంగ్ దాల్. వి నీడ్ టు సోక్ ఇట్ ఫర్ ఓవర్ నైట్. ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకొని మీరు మార్నింగ్ మిక్సీ వేసుకోవచ్చు. దీనికి ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఏం లేదు. సో, చలవ కోసం మెంతులు ఒక స్పూన్ వేసేసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోండి ఓవర్ నైట్. సో, ఇప్పుడు ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాక ఇది మార్నింగు మీరు మిక్సీ వేసుకోవచ్చు. ఇన్‌కేస్ ఓవర్ నైట్ నానబెట్టుకోలేకపోయినా ఒక 6 అవర్స్ నానితే చాలు. అండ్ ఇలా మిక్సీలో మీరు పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టు వేసుకొని కన్సిస్టెన్సీ మరీ ఇంత చిక్కగా ఉండబల్లేదు. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. నేను చూపిస్తాను. ఆ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలనమాట. ఇప్పుడు ఇన్‌కేస్ మీరు అల్లం తినని వాళ్ళు ఉంటే మిక్సీలో ఎలా అయితే మీరు మిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్నారో దాంతో పాటే కొంచెం అల్లం ముక్క వేసేసుకోవచ్చు. లేదు మీకు అక్కడక్కడ అల్లం ముక్క తగిలితే బావుందనుకుంటే ఇలా ఫైన్‌గా చాప్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. సో, నాకు పెసరట్లోకి క్యారెట్ అండ్ ఆనియన్స్, క్యాప్సికమ్, అల్లం ముక్కలు అక్కడక్కడ తగిలితే నచ్చుతాయి. సో, ఐ ఆస్క్డ్ మై మామ్ టు డూ థాట్. ఇప్పుడు అవన్నిటిని మిక్స్ చేసేసుకొని ఇలా దోస ఒక గెరిటె తీసుకొని పోసుకొని దాంట్లో పైనుంచి స్ప్రింకిల్ చేసుకొని హాట్‌గా చట్నీతోనో, కారంతోనో సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటది. బాయ్ బాయ్. టేక్